త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సో, అసెంబ్లీ సమావేశాలలో ఈసారైనా బీసీలకు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు భారీగా ఉండాలని చెప్పేసి ఓ పక్కన బీసీ సంఘాలు, మరో పక్కన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున కూడా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సారు కొట్లాడడం జరుగుతుంది. సో, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బీసీల సబ్ ప్లాన్‌కి సంబంధించి అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలేంటి? అసలు కేటాయింపులు ఎలా ఉన్నాయి? 2 సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఎట్లా ఉంది ఈ 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అనౌన్స్ అయితే చేసింది. మేనిఫెస్టోలో పెట్టింది. సంవత్సరానికి బీసీలకు 20,000 కోట్లు అని చెప్పేసి. సో, మన గత 2 బడ్జెట్లు అయిపోయినాయి. వచ్చినాయా మనకు బీసీలకు సంబంధించిన 40,000 కోట్లు ఏమైనా వచ్చినాయా? సి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలకు నీళ్లు మాత్రం రాలేవు కానీ కన్నీళ్లు మాత్రం వచ్చినాయి. నిధులు మాత్రం రాలేవు కానీ నిరాశ మిగిలింది. నియామకాలు రాలేవు, నిరుద్యోగం మిగిలింది. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన చూసినట్టయితే బీసీలు పూర్తిగా మోసపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బీసీలకు అన్యాయం చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లో 21 హామీలు బీసీలకు ఇచ్చారు. 21 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా వీళ్ళు అమలు చేయలేదు. బీసీలకు సంబంధించి ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి అంశాలు ఆ 21 అంశాల్లో పొందుపరిచిండ్రు. కానీ అంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా బదిలివేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. సో అందుకే ఇవాళ బడ్జెట్ మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు త్వరలో బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. వీరు కామారెడ్డి డిక్లరేషన్లో సంవత్సరానికి 20,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీల ఆర్థికాభివృద్ధి కొరకు ఖర్చు పెడతామని చెప్పి వాగ్దానం ఇచ్చిండ్రు, హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరం వచ్చి 9,200 కోట్ల బడ్జెట్ కేటాయించిండ్రు. ఆ 9,200 కోట్లలో వాళ్ళు ఖర్చు పెట్టింది 2,080 కోట్లు. అవి ఎందుకు కొరకు ఖర్చు పెట్టిండ్రు? స్కాలర్షిప్స్ కొరకు, హాస్టల్లో ఉండే పిల్లల మెస్ బిల్లుల కొరకు ఖర్చు పెట్టిండ్రు. బీసీల ఆర్థిక అభివృద్ధి కొరకు వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. రెండవ సంవత్సరం వచ్చి ఇప్పుడు నడుస్తున్న ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి క్లోజ్ అయ్యింది కాబట్టి 11,400 crores అలాట్మెంట్ ఇచ్చి 3,000 కోట్లకు మించి కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టలేదు. వీళ్ళు 40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిన ప్లేస్లో 4,000 కోట్లు కూడా వీళ్ళు ఇప్పటివరకు ఖర్చు పెట్టలేదు. మరి ఇంకా మిగిలిపోయింది 3 సంవత్సరాలు. మరి ఎందుకు బీసీలకు ఇట్లా వాగ్దానాలు చేసి మోసం చేస్తుండ్రు? పోనీ మీరు బడ్జెట్లో మిగతా అంశాల మీద ఏమన్నా ఖర్చు చేస్తలేరా అంటే మనం ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చూసినట్టయితే ఇప్పటి వరకు 23,78,000 కోట్ల బడ్జెట్ ఆమోదించబడ్డది. ఇది కాకుండా 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. అంటే దాదాపు ఈ 23,78,000 కోట్లలో సుమారు ఒక 21,80,000 కోట్లు ఖర్చు అయినాయి. అంటే 22 లక్షలు అనుకోండి. బయట అప్పు తెచ్చింది 29 లక్షల కోట్లు. 29 లక్షల కోట్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది ఏంటండి బీసీల కొరకు? మొత్తం కలిపితే కూడా బీసీలకు 65,500 కోట్లు 12 సంవత్సరాల్లో అలాట్ చేశారు. ఈ 65,500 కోట్లలో ఖర్చు పెట్టింది 31,000 కోట్లు. ఈ 31,000 కోట్లలో ఈబీసీల ఖర్చు కూడా కలిసి ఉంది, సుమారు ఒక 2,500 కోట్లు. అట్లాగే బతుకమ్మ శారీస్ది కూడా కలిసి ఉంది. సో అవన్నీ తీసేస్తే బీసీల మీద ఖర్చు పెట్టింది 26,000 కోట్లు. నువ్వు మాకు 65,000 కోట్ల బడ్జెట్ ఇచ్చి 31,000 కోట్లు ఓవరాల్గా ఖర్చు పెట్టిండ్రు. పోనీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ బడ్జెట్ కూడా ఇందులో కలుపుకుంటే బడ్జెట్లోనేమో ఓవరాల్గా 88% ఖర్చు అయింది. మరి మాకు అలాట్ చేసిన 65,000 కోట్లలో కూడా 88% ఖర్చు కావాలి కదా. మరి మాకెందుకు కాలే? మాకైంది ఎంత? 65,000 కోట్లలో మీరు ఖర్చు పెట్టింది 31,000 కోట్లు. మిగతా డబ్బులు ఎటు పోతున్నాయి? బీసీలకు కేటాయింపులు బాగానే జరుగుతున్నాయి. మరి ఖర్చు పెట్టిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఏం చెప్తారు? ఇప్పుడు మేము అదే మాట్లాడేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకపూర్వం కనీసం బీసీ కార్పొరేషన్ల డబ్బులుండే, బీసీలకు కాస్తో కూస్తో ఆర్థిక సహాయం అందింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పాలకులు బీసీల మీద కక్ష పెంచుకుని మరీ అణచివేస్తుంది. ఎందుకంటే బీసీలకు ఆర్థిక అభివృద్ధి జరిగినట్టయితే రేపు వాళ్ళు మమ్మల్ని రాజ్యాధికారంలో ఉండనివ్వరు అనేటువంటి ఒక అనుమానంతో, భయంతో వాళ్ళు బీసీలను అనుస్తున్నారు. మాకు రావాల్సిన 65,000 కోట్లలో వాళ్ళు అలాట్ చేసిన దాంట్లో 88% బడ్జెట్ ఖర్చు పెట్టిన దాని ప్రకారం మాకు ఖర్చు పెట్టినా మాకు రావాల్సింది సుమారు ఇంకొక
26,000 కోట్లు అదనంగా ఖర్చు కావాలి. మాకు రావాల్సిన ఆ 26,000 కోట్ల అదనపు బడ్జెట్ను వీళ్ళు మరి కాంట్రాక్టర్లకు పంచిన్లా ఇంకెవరికి పంచిన్లా మాకు తెలియదు. బట్ కొన్ని పేపర్లలో ఏం చూస్తున్నామంటే ఇరిగేషన్లో కాంట్రాక్టర్లకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఓ 11,000 10,000 కోట్లు కేటాయిస్తుంది. కానీ బయట నుంచి అప్పు తెచ్చి మరి కాంట్రాక్టర్లకు పేమెంట్ చేస్తుందని గత 2 సంవత్సరాల్లో సుమారు 70,000 కోట్ల పేమెంట్ ఓన్లీ ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఇచ్చినట్టు నేను వార్తలు చదవడం జరిగింది. అంటే మాకు రావాల్సిన బడ్జెట్ ఎక్కడ పోయింది, ఎవరికి పోయింది ఇప్పుడు కనిపిస్తుంది కదా. అంటే ఈ బీదవాన్ని కడుపు కొట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతారా? ఇదేనా మనం చేయాల్సినటువంటి పాలన? ఎంబీసీ కార్పొరేషన్కు మీరు వచ్చిన 2 సంవత్సరాల్లో 810 కోట్లు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ వాళ్ళు. అందులో అందరూ సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, భిక్షాటనం చేసుకునే జాతులు ఉన్నాయి. 35 కులాలు ప్లస్ ఆర్ఫన్స్ ఒకటి 36. వాళ్ళకి 810 కోట్లు కేటాయించి 8 రూపాయలు కూడా మీరు రిలీజ్ చేయలే, ఖర్చు పెట్టలే. ఇదేం ప్రభుత్వం అండి? కనీసం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల మీద కూడా మీకు కనికరం లేదా? మీకు దయరాదా? ఎంతసేపు కమిషన్లు అంటే ఎట్లా? అందుకే మేము ఇవాళ ఫిబ్రవరి 2 రోజు ఒక సమావేశం పెట్టి బడ్జెట్లో బీసీలకు ఏం జరుగుతుంది, అన్యాయం ఏంటి అనేది మేము ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఆ రిప్రజెంటేషన్ పైన ఎలాంటి స్పందన లేదు కాబట్టి మేము 27వ తారీఖు రోజు ఒకరోజు నిరాహార దీక్ష అనేది కార్యక్రమం చేపట్టినాం. ఆ తర్వాత ఫర్దర్ కార్యక్రమాలు ఏముంటాయనేది డిసైడ్ అవుతుంది. మీరేమో 21 హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పిన పరిస్థితి. గతంలోనే కామారెడ్డిలో కూడా బీసీల ఆక్రోశ సభ పెట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి మొన్న రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ అగ్రనాయకులు తెలంగాణలో బాగా పరిపాలిస్తున్నారు, ఇట్లనే పరిపాలన కొనసాగించండి అని చెప్పేసి కూడా మొన్న సీఎం కానీ లేకపోతే మంత్రులు మెచ్చుకుంటున్న పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఎన్నికల్లో గెలుపు ఒక్కటే ప్రధానంగా భావించకూడదు. ప్రజల యొక్క వాణి కూడా వాళ్ళు వినాలి. రాహుల్ గాంధీ గారికి కూడా మొత్తం విషయాలు ఆయనకు చేరి ఉండవు, ఆయనకు బ్రీఫ్ చేసి ఉండరు. ఆయన కేవలం ఎన్నికల విజయాలను చూసుకొని దాన్ని పట్టుకొని ఆయన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటుండు. బట్ ఇక్కడ ఉండే వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు జరిగే ఎన్నికల పద్ధతి వేరు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా స్థానిక సమస్యలపైనే జరుగుతుంటాయి. రేపు అసెంబ్లీలో జరిగే ఎన్నికలు అసెంబ్లీ లెవెల్ స్థాయిలో జరుగుతాయి. అప్పుడు నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం బయటపడుతుంది. సో మేము చెప్పేది ఒకటే, మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఈ సంవత్సరం బీసీలకు మీరు గత 2 సంవత్సరాల్లో మీరు 40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సింది 5,000 కోట్లు మించలే, కాబట్టి 35,000 కోట్ల బకాయి ఉన్నారు. ప్లస్ ఈ సంవత్సరం మీరు 55,000 కోట్లు కేటాయించడమే కాదు, రిలీజ్ కూడా చేయాలి, ఖర్చు కూడా చేయాలి. ఏదో బడ్జెట్లో చూపించి మళ్ళీ దాన్ని మాకేదో మాయా మాటలు చెప్పేసి మళ్ళీ దాన్ని మాయం చేయొద్దని చెప్తున్నాం మేము. మాకు కావాల్సింది ఏంటంటే 55,000 కోట్లు జెన్యూన్గా మీరు ఖర్చు పెట్టండి. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకోండి, మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొన్న బడ్జెట్లో వాళ్ళు సప్లాన్తో సహా ప్రవేశపెట్టారు. దాంట్లో 51,000 కోట్లు బీసీలకు కేటాయించింది. మరి రిచ్ స్టేట్ అని చెప్తున్న తెలంగాణకి ఏమైందండి? హైదరాబాద్ లాంటి రాష్ట్రం ఉంది, రెవెన్యూ, హైదరాబాద్ లాంటి సిటీ ఉంది, రెవెన్యూ వస్తుంది. మరి అట్లాంటి సిటీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీసీలకు మీరు కేటాయించకపోతే ఎట్లా? వాళ్ళు ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు కూడా 51,000 కోట్లు బీసీలకు కేటాయిస్తే మీరెందుకు కేటాయించారు? అంటే ఇక్కడ ఉండే బీసీలు మీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయానికి అందుకోవడానికి అర్హులు గారా? అంటే బీసీలకు ఏమి ఇవ్వకుండా నడిచిపోతుందనే ఒక నిర్లక్ష్య భావన ప్రభుత్వానికి. సో ఆ విషయాన్నే మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. సో మేము కూడా ఏం కోరుతున్నాం, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిండ్రు. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జ్యోతిబా పూలే బీసీ సప్లాను చట్టబద్ధంగా ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. మీరు వచ్చి 2 సంవత్సరాలే, ఎక్కడ పోయింది మీ సప్లాను? సో మేము కోరేది ఏంటంటే మీరు తక్షణం సప్లాన్ పెట్టండి. మీరిచ్చిన హామీ మేరకు గత 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టని బడ్జెటు ప్లస్ ఈ సంవత్సరం మొత్తం కలిపి 55,000 కోట్ల బడ్జెటు ఈ సంవత్సరం ప్రవేశపెట్టాలి. లేదనుకుంటే
రాబోయే కాలంలో ప్రజలే దానిపైన తగు నిర్ణయం 55,000 కోట్లు అని చెప్పేసి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి, కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, నన్ను కోసుకొని తిన్న పైసలు లేవని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తులు కట్టడానికే మాకు డబ్బులు సరిపోతలేవు, సో అభివృద్ధికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి. మరి ఏం చెప్తారు మరి ఇప్పుడు? మరి ఇప్పుడు కమిషన్ మనకు ఏదైతే చూస్తున్నామో ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఎట్లా ఇస్తున్నారండి? ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ ఇచ్చినారో ఒక వైట్ పేపర్ ఇవ్వమనండి. లాస్ట్ 2 ఇయర్స్లో ఆ డబ్బులు ఎక్కడి నుంచో మొబిలైజ్ చేసినారో చెప్పమనండి. అప్పుడు కదా మాకు నిజాలు తెలిసేది, డబ్బులు లేవనేది. మాట్లాడితే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు ఇస్తా అంటాడు, ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ షోకు 300 కోట్లు ఖర్చు పెడతా అంటాడు. వాడెవడో ఫుట్బాల్ ఆటగానే పట్టుకొచ్చి ఆడిచ్చు సింగరేణి సంస్థ ద్వారా డబ్బులు ఖర్చు పెడతారు. మరి మా బీసీలకు రూపాయి ఇవ్వడానికి మీకు మనసు రాదా? మేము ఒకటి అడుగుతున్నాం, చలో నిజమే, మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద గత 2 సంవత్సరాల్లో మీరు ఎన్ని కాంట్రాక్టర్లకు ఎంత పేమెంట్ చేసినారో మాకు తెలియజేయండి, వైట్ పేపర్ ఇవ్వండి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పమనండి సోర్స్. మరి ఇక ఆ విషయాన్ని పక్కన దాచిపెట్టి మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని కోసినా మేము డబ్బులు రావంటే ఇవన్నీ ఎందుకు? ఈ డబ్బులు లేవన్న వాళ్ళు 1000 కోట్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఎట్లా ఇస్తామంటారు? పోనీ సరే, ఎడ్యుకేషన్ కాబట్టి మీరు ఇచ్చిన సంతోషం. మరి ఫ్యాషన్ షోలకు ఖర్చు పెట్టేంత స్థాయి ఉన్నటువంటి రాష్ట్రము ఎంబీసీలు అండి, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్లు, వాళ్ళకి ఇచ్చిందే 400, 800. అందులో మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరంటే ఇక మరి ఏమనుకోవాలండి మేము బీసీలం? అది మేము ప్రశ్నించే అంశం. ఇక్కడ ఎవరెవరు వస్తున్నారు నిరారదికి సంబంధించి? మొత్తం పార్టీ నేతలు ఏమైనా పిలుస్తున్నారా, లేకపోతే ఓన్లీ బీసీ సంఘాలు, లేకపోతే ఇంటెలెక్చువల్ ఫోరం సంబంధించి మేధావులే కూర్చుంటున్నారా? ఇప్పుడైతే ఈసారి అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం, వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు అసెంబ్లీలో ప్రశ్నించండి. మీరు నిజంగా కూడా బీసీల పక్షపాతులైతే, బీసీల రక్తం వీళ్ళు ప్రవహిస్తుంటే మీరు అసెంబ్లీలో బీసీల కొరకు పోరాడండి, బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పి వాళ్ళని కూడా సెన్సిటైజ్ చేయడానికి అందరినీ పిలుస్తున్నాం. చూద్దాం ఎంతమంది అటెండ్ అవుతారు, వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తారని. ఖచ్చితంగా బీసీలకు సంబంధించి కేటాయింపులు అయితే జరుగుతున్నాయి, కానీ ఖర్చు మాత్రం ప్రభుత్వం పెట్టడం లేదు. సో కమిషన్లకు కాంట్రాక్టర్లకు అయితే డబ్బులు చెల్లిస్తున్నారు, కానీ బీసీలకు మాత్రం ఎక్కడా బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగిన పరిస్థితి లేదు. గత 10 ఏళ్ళుగా, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు కూడా బీసీలను పట్టించుకున్న పాపన పోలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. సో సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున ఇంకా 55,000 కోట్లు బడ్జెట్ అయితే బీసీలకు బాకీ ఉంది. కాబట్టి అసెంబ్లీ సెషన్లో ఖచ్చితంగా 55,000 కోట్లు బీసీ సప్లైకి సంబంధించి బడ్జెట్ నిధులు కేటాయించాలి. వాటిని పెట్టినంత మాత్రం కాకుండా వాటిని ఖర్చు కూడా చేసి బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పడాలి. లేకపోతే భారీ ఎత్తున బీసీలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో నిరారదికి సంబంధించి అన్ని పార్టీ నేతలను కూడా పిలుస్తాం, సో బీసీలను కూడా ఐక్యం చేసే పనిలో ఉన్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బీసీలకు వచ్చేసరికి డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం ఏదైతే నీటిపారుదలకు సంబంధించి ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు ఎన్ని డబ్బులు ఇచ్చారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే దాన్ని బట్టి బీసీలు మేము ఒక అర్థం చేసుకుంటామని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.